బృహన్ ముంబై కార్పొరేషన్ ఫలితాలు అనూహ్యంగా మారిపోయాయి. బీజేపీ ఒక్కసారిగా పుంజుకుంది. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య హోరాహోరీ నడుస్తోంది. 84 స్థానాలను శివసేన కైవసం చేసుకోగా బీజేపీ 81 స్థానాలను తన ఖాతాలో వేసుకుంది. రెండు పార్టీల మధ్య కేవలం 3 స్థానాలు మాత్రమే తేడా ఉంది. దీంతో ఈక్వేషన్స్ మొత్తం మారిపోయాయి. ఉదయం నుంచి ఉన్న ట్రెండ్స్ లో శివసేన పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించగా మధ్యాహ్నం తర్వాత సీన్ మారిపోయింది. పోటాపోటీగా బీజేపీ కూడా ముందుకు దూసుకొచ్చింది. కాంగ్రెస్ 31, ఎంఎన్ఎస్ 7 సీట్లలో గెలుపొందాయి. ఎంఎన్ఎస్ ఇతరుల సపోర్టుతో అటు శివసేన ఇటు బీజేపీ కూడా కార్పొరేషన్ పీఠాన్ని కైవసం చేసుకునే విధంగా సీన్ మారిపోయింది. రెండు 2012 ఎన్నికల్లో శివసేన బీజేపీ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశాయి. అప్పుడు శివసేన 75, బీజేపీ 31 సీట్లు గెలుచుకున్నాయి. ఉమ్మడిగానే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ను ఇంతకాలం ఏలాయి. అయితే ఇటీవలి కాలంలో రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది. మిత్రపక్షాలు కాస్త బద్ధ శత్రువులుగా మారిపోయాయి. అటు కేంద్రంలోనూ ఇటు మహారాష్ట్రలోనూ బీజేపీ శివసేనల మధ్య మంచి సంబంధాలు లేవు. ఈసారి కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు రెండు పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ముందుకెళ్లాయి. ముంబై మున్సిపల్ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించడంతో శివసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ముంబైలోని పార్టీ కార్యాలయంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటూ డాన్సులు చేశారు కార్యకర్తలు. మరోవైపు బీజేపీ నేతలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. 2012 ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేసిన బీజేపీ కేవలం 31 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయితే ఇప్పుడు 81 సీట్లు సాధించింది. డబుల్ కంటే కూడా ఎక్కువ సీట్లు దక్కడంతో కమలనాథులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. దీంతో పార్టీ కార్యాలయంలో నేతలు సంబరాలు చేసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఆధిక్యం కనబరచడంతో బీజేపీ నేతలు సంబరాలు అంబరాన్నంటున్నాయి. ముంబై కార్పొరేషన్ ప్రతిభ చూపిన నేతలు కార్యకర్తలను అభినందించారు. సీఎం ఫడ్నవీస్ పార్టీ కార్యాలయంలో నేతలకు స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. సీఎం కూడా వేడుకల్లో పాల్గొన్నారు. మిగతా మున్సిపల్ కార్పొరేషన్లలో మాత్రం బీజేపీ ముందంజలో ఉంది. పుణే, నాగపూర్, నాసిక్ లో బీజేపీ లీడ్ లో ఉంది. నాగపూర్ లో 151, పుణేలో 162, నాసిక్ లో
122, థానేలో 131 వార్డులకు ఎన్నికలు జరిగాయి. థానే మినహాయించి మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లలో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. థానేలో శివసేన బీజేపీకి గట్టి పోటీ ఇస్తోంది. థానేలో శివసేన తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.